న్యూస్. మాచర్ల తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఆపటం ఇది దుర్మార్గమని వైసీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తుంటే పోలీసులు ఆపటం ఇది దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. 18,000 మందిని తీశారు అంటే కార్మికులు అంటేనే వారికి గిట్టనటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన పోరాటం చేసేటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ మాచర్ల పట్టణంలోనూ ఈ మాచర్లే కాకుండా మాచర్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగానే మాచర్లలో కూడా ఎంఆర్ఓకి మెమరాండం ఇవ్వాలనేటువంటిది మేము తలపెట్టడం జరిగింది. ఎంఆర్ఓకి ఇవ్వటానికి తలపెట్టేటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ యావత్తు కూడా ఒక పద్ధతి ప్రకారంగా రావటం అనేటువంటిది రావటానికి వీల్లేదనేటువంటి దాంట్లో మనందరికీ కూడా చెప్పడం జరిగింది. రావటానికి వీల్లేదనేటానికి వీల్లేదు, ఎటువంటి పరిస్థితుల్లో మేము మెమరాండం ఇవ్వాలన్నాం. మెమరాండం ఇవ్వటానికి ఆస్కారం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేటువంటి ఒక ప్రకటన చెప్తూనే వారందరినీ 200 మందిని అక్కడ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ఉంచారు అనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని అంటే కమోషన్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారా అని మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అడ్డుపడాల్సినటువంటి అవసరం లేదు, శాంతియుతంగా వెళ్తాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి ప్రక్రియను మాత్రం మీరు దయచేసి సహకరించమని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా చూడమని కూడా మేము మరోసారి మేమందరినీ కోరుకుంటూ ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాఠీలే ముఖ్యంగా అరెస్టులే ముఖ్యంగా తీసుకునేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వానికి స్వస్తి పలకాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, సంక్షేమానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులను కూడా పేద విద్యార్థులందరికీ చదువు చెప్పాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అదేవిధంగా అమ్మ చెల్లికి 15,000 అని గోల పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ 15,000 ఎక్కడ పడినాయి, ఎందుకు ఇవ్వు అనే చెప్పాలి. 45-50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తాను, ఎక్కడిచ్చావు, ఎవరికి ఇచ్చావు అనేటువంటి అడుగుతున్నాం. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పోలీసు వారు పూర్తిగా సహకరించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎవరు వీడియోలో కనిపించినా, ఎవరు ఏ నాయకులు పక్కన కనపడ్డా కేసులు పెట్టడంలో మాత్రం ముందంజలో ఉంది. ఎందుకంటే ఒక సుపరిపాలన అందించాలి అనుకునే ఒక ముఖ్యమంత్రి మేము బాగా చేస్తాము అని పిచ్చి హామీలు, నెరవేరని హామీలు ఇచ్చి అందరికీ అన్ని రకాలుగా మోసం చేసి దగా చేసి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ని పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైల్లో వేసినా మేము మళ్ళీ లేచి నిలబడతానే ఉంటాము. మీకైతే తలవొగ్గవని మరోసారి హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా మీరు కనీసం సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అట్లీస్ట్ న్యాయవాదులకు ఇచ్చిన, అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, మీరు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా తుంగలో తొక్కి ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. దానిని కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. అట్లాగే లా అకాడమీ పెడతా ఉన్నారు, న్యాయవాదుల సంక్షేమం కోసం మేము ఎంతో కష్టపడతామని చెప్పారు, దాన్ని కూడా తుంగలో తొక్కారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చకుండా ఓన్లీ ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, లీడర్ల మీద కేసులు వేయటం అదే పనిగా పెట్టుకున్నారు. అది కనుక పెట్టుకొని ఇలాగే జరిగితే మేమేంటో చూపిస్తాము, మాకు ఒక రోజు వస్తుంది. అంతే మీరు పెట్టే కేసులకు కానీ వీటికి కానీ మేమేమి భయపడము. మీరు ఈ గుళ్ళపల్లిలో పిన్నెళ్ళు అన్న వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని పోలీసు వారికి తెలుసు, నాయకులకి తెలుసు. కానీ వాళ్ళు చేసిన అక్కడ బ్రహ్మారెడ్డి గారి వెహికల్ అక్కడ కనపడతా ఉంది. ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, మీడియా మొత్తం వచ్చింది. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే మాటని వాళ్ళు మళ్ళీ కేసులో ఉన్నారు అని వాళ్ళ మీదకి వెనకాల ఉన్నారని చెప్పేసి మీరు యూటర్న్ చేశారు. ఇది ఎంతో కాలం ఇలాంటి పరిపాలన సాగదు. మీరు పోలీసు వాళ్ళని ముందు పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనుకుంటే అది కళ్ళే. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో ఎన్ని కేసులు పెట్టించుకున్నా కూడా మేము ముందు నిలబడి దానికి ఎదుర్కొంటాము. మేము వెనక్కి తగ్గేదే ఉండదు. మీరు కేసులు పెడితే మేమేదో మళ్ళీ రాము అని అనుకుంటారేమో, దానికి మాత్రం తలవగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. మీరు శాంతియుతంగా మీరు లా అండ్ ఆర్డర్ కాపాడాలి అనుకుంటే
ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమంటారో మీ భాషలో మా భాషలో గూండాలంటాము, వాళ్ళందరినీ కొంచెం బయటికి పంపిస్తే మీకు కూడా బాగుంటుంది. లేదంటే మీరు లా అండ్ ఆర్డర్ చేయడంలో ఫెయిల్ అయ్యారనుకుంటాము. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము తీసుకున్న ఈ నిర్ణయం, ఈ వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసి కానీ ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసి ఇందుమూలంగా మీడియా వారికి కూడా తెలియవలసింది. జై జగన్. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చు వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.